ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈ యొక్క శ్రీ తులసి ఛానల్ నుంచి నేను శ్రీ తులసిగా మాట్లాడుతున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పంచాంగ శ్రవణం, ఈ యొక్క ఉగాది 2025 ఉగాది పండుగ విశ్వవసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలని మనము ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చేది అన్నీ మనకు ఈ యొక్క క్యాలెండర్లలో అన్నీ ముందే సమాచారం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పడం, మన ఛానల్లో తీసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ రాశిలో ఉంది, ఏ గ్రహం ఏ రాశిలో అంటే మనకు శని భగవంతుడు ఇక్కడ మార్చి 29 రాశి మారుతున్నారు, మీన సంచారం చేస్తారు. అలాగే ఈ యొక్క గురువు కూడా మే 14వ తేదీ వృషభం, తర్వాత అక్టోబర్ 18 వరకు మిథునంలో ఉంటారు. తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క నవంబర్ 11 నుంచి వక్రించి మరలా పునః మిథునంలోకి వస్తారు. ఈ టైంలోనే మనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత వక్రచాగమైన సంవత్సరం అంతా వరకు కూడా మిథునంలోనే బృహస్పతి ఉంటారు, వక్రచాగమైన ఆఖరు వరకు కూడాను. ఇది రాహుకేతువులు వచ్చి మే 18, 2025 కేతువు వచ్చేసి కన్యా వదిలి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశిస్తారు. రాహు వచ్చేసి కేతుతోటి సమానంగా ఆయన కూడాను కన్య వదిలేసి సింహరాశిలోకి వస్తారు. ఇది గోచారం. ఈ గోచారంలో తీసుకుంటే మనకు పంచాంగం రిలీజ్ చేసే ప్రకారం నుంచి చూస్తే శని ముందు రాశి మారుతాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము. శని ముందు మారుతాడు, రాశి మారడం జరుగుతుంది. ఇప్పుడు మార్చి అంటే ఉగాది అయిన కొద్ది రోజులకే మార్చి 29న మారుతున్నాడు, మీనంలోకి మారుతున్నాడు. అలాగే రాహు వచ్చేసి కుంభంలోకి వస్తున్నాడు. ఈయన కూడా మనకు రాహు మే 18 వస్తాడు, మీనం వదిలి కుంభంలోకి. ఆల్రెడీ మనకు మార్చి యొక్క 29 శని మారుతున్నాడు, రాశి మారుతున్నాడు. వీళ్ళిద్దరు ఇలా ఉండగానే రవి ఆయన మీన్ నుంచి క్యారీ అవుతూ పూర్వభద్ర నక్షత్రంలో ఇద్దరూ ఉంటూ పూర్వభద్ర 4 పాదంలకి ఈ యొక్క సెప్టెంబర్ 30వ తేదీన 29వ తేదీ సెప్టెంబర్ కాదు, ఆగస్టు 29, 30 తేదీలలో శని మారుతున్నాడు పూర్వభాద్ర నక్షత్రంలోనే. ఈ పూర్వభాద్ర నక్షత్రంలోనే ఇద్దరు ఉంటూ, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటూనే మరలా పూర్వభాద్ర 1వ పాదంలోకి శని మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతూ రాహు వస్తున్నాడు. పూర్వభాద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని క్షేత్రంలో ఉన్నది ఈ యొక్క తన నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, శతభిషం నక్షత్రం ఉంటుంది. శతభిషం తర్వాత ధనిష్టాలు 2 పాదాలు ఉంటాయి, అది వేరే విషయం. ఈ టైం పీక్ వెరీ డేంజరస్ టైం. ఈ టైంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా ప్రళయకాలమైనటువంటి భయంకరమైన యుద్ధాలు, వాతావరణం ఫ్లెక్సిబుల్గా లేకపోవడం, ఉద్యోగాలు పోవడం, పంటలు పండకపోవడం, ఆల్మోస్ట్ ఇవన్నీ ఈ టైంలో కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, వృషభ లగ్నం వారికి తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 2, రాజపూజ్యం 7, అలాగే అవమానం 3. టోటల్గా వ్యయం పెరుగుతుంది, రాజపూజ్యం పెరుగుతుంది. చూసారా కాంబినేషన్ ఎలా ఉందో? అంటే మీకు రాజపూజ్యం పెరగడం కోసం అంటే సొసైటీలో మీ వాల్యూస్ పెరుగుతాయి, ఖర్చు అయినప్పటికీ కూడా మీరు ఏదో సాధించబోతున్నారనమాట. ఆ సాధించబోయే దాని మూలంగా మీకు రాజయోగం పట్టింది. ఈ రాజయోగం 7 ఉందన్నమాట. వ్యయం 8 అవుతుంది,
ఆ రాజయోగానికి మీకు ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది. ఆదాయం రెండైనా పుట్టిన దాంట్లో ప్రాపర్టీస్ కొనడం, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం, బిజినెస్ చేయడం, వీటి మూలంగా మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అయ్యా మీకు ఏంటయ్యో ఇంత రాజయోగం పట్టడానికి కారణం? అసలు ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంది ఇంత బీభత్సంగా మంచి మంచి రోజులు చూస్తున్నాయి? వృషభ రాశి వృషభ లగ్నం వారికి అని తీసుకున్నట్లయితే ఒకే అంశం, శని భగవంతుడు వీళ్ళకు 9వ ఇంటి అధిపతి, కోణాధిపతి, దశమాధిపతి. కోణాధిపతి దశమాధిపతి ఎక్కడ ఉంటే అక్కడ బంగారం. వీళ్ళకు ఎక్కడికున్నాడు యొక్క శని? దశమంలో వృషభ రాశి వారికి ఈ యొక్క మార్చి 29 వరకు ఉంటాడు అక్కడే దశమంలో. మిశ్రమ ఫలితాలు. ఇక లాభం లేక వస్తే మీనం లేకి చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు. మీ రాశిని చూస్తాడు. మీ రాశి నుంచి 3వ ఇల్లు వృషభం, మీ రాశి నుంచి లాభస్థానం లేకొస్తాడు. ఆ లాభం నుండి 3 మీ రాశి స్వరాశి స్వలగ్నం అవుతుంది. వృషభ రాశి వృషభ లగ్నం. మంచి మంచి లాభాలు జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అన్నీ మంచి జరిగే అవకాశం ఉంది వృషభ రాశి వారికి. మీ ఆయుష్ పెంచుతాడు. మీకు వృషభ రాశి వారికి 9th అధిపతి అలాగే 10th అధిపతి కాబట్టి ఈయన లాభంలో ఉండడం మూలంగా మీకు ఆయుష్ బాగుంటుంది. పెద్దవాళ్ళ ద్వారా స్థిరాస్తులు వస్తాయి. వాళ్ళతో మీ సత్సంబంధాలు ఉంటాయి. మీ ఉద్యోగం బాగుంటుంది, మీ జాబ్ బాగుంటుంది, మీ టేస్ట్ బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసి 10th హౌస్ని కూడా చూస్తారు. అంటే మీ అష్టమ స్థానాన్ని అదే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మీనం లేకొచ్చిన తర్వాత మీనం లేకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన మీకు మీ యొక్క లాభస్థానమైనటువంటి స్థానాన్ని చూస్తారు. తద్మూలకంగా కూడా మీకు మంచి రాజయోగం పడుతుంది. ఈ విషయాలన్నీ మీరు కరెక్ట్గా నోట్ చేసి పెట్టుకొని ఫాలో అవుతూ ఉండండి. మీరు ధరించవలసినటువంటి వస్త్రం దగ్గర నుంచి కూడా టెస్ట్ చేసుకోండి. మీకు బ్లూ వేసుకుంటే ఎలాంటి రిజల్ట్ వస్తుంది? శుక్రవారం వృషభ రాశి శుక్రుడు బ్లూ కాంబినేషన్, ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఈ కాంబినేషన్ వస్త్రాలు ధరించి ముందుకు బయటకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అలాగే బృహస్పతి తీసుకున్నట్లయితే మీకు వృషభంలో మీ సొంత రాశిలో ఉంటాడు. కొద్ది కాలం తర్వాత ఇలా మిథునంలోకి వెళ్తాడు. మిథునంలోకి వెళ్ళినప్పుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. 2వ ఇంట్లో బృహస్పతి ఉండడం చాలా మంచిది. కుటుంబ శాంతి నెలకొంటుంది. ధనానికి తక్కువ ఉండదు, విద్యకు తక్కువ ఉండదు. అనేక రకమైనటువంటి మంచి పనులు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క బృహస్పతి మిథునం నుంచి మీ యొక్క కర్కాటక రాశి అంటే మీకు 3వ స్థానాధిపతి అయినటువంటి కర్కాటకం ఇక్కడ ఉండేది చంద్రుడు. ఈ చంద్రస్థానాన్ని లేక వచ్చేస్తాడు. ఇక్కడ ఉచ్చ గురువు. ఈ ఉచ్చ గురువు ఉండడం మూలంగా మీకు ఇంకా మంచి జరగబోయే అవకాశాలు కొన్ని లూజ్ అవుతారు. ఆ టైంలో సిబ్లింగ్స్లో ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీకు కూడా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసే వారికి కొంచెం ధనవ్యయం జరుగుతుంది. అప్పటి నుంచి దాంట్లో నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో కొత్త పాత్రలు పోషిస్తారు. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి సంతానం కలగడం, వివాహం కాని వారికి వివాహం కావటం ఇలాంటివి జరిగి మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు 4th హౌస్ అయినటువంటి ఒక సింహంలోకి కేతు వస్తాడు మే 18. అంతవరకు అయినా మీకు పంచమ క్షేత్రంలో ఉన్నారు. పంచమ క్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇబ్బందులు ఎక్కువగా పడ్డారు. అలాగే మీ పంచమ క్షేత్రంలో ఉన్నటువంటి కేతువును బృహస్పతి మీకు
మీ రాశిలో ఉన్నప్పటి నుంచి కూడా చూశారు. తర్వాత ఇప్పుడు మీరు మిథునంలోకి వచ్చిన తర్వాత ఈయన సింహంలోకి వచ్చారు. ఎవరు? మన యొక్క కేతు మహానుభావుడు చక్కగా మీకు సింహరాశి సంచారం చేశారు మే 18. తద్మూలకంగా మీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఒక ఆధ్యాత్మిక రంగానికి కూడా మీరు దగ్గర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో చిన్నగా నెమ్మదిగా ఆ భగవత్ సంస్కారం ఏర్పడడంతో ఉన్నత స్థాయిలు అందుకోవడానికి ఇంకా పుషప్ అయ్యే జరుగుతున్నాయి. ఈ విధంగా కేతువుని తీసుకున్నాం. రాహువుని తీసుకున్నట్లయితే మీకు వృషభ రాశి వారికి మీ యొక్క దశమ స్థానంలోకి రావటం రాహువు. శని మీకు ఆల్రెడీ మంచి చేస్తాడు. రాహు వచ్చేసి మీకు 10th హౌస్లో ఉండడం, ప్రయాణాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా తీసుకుని నెక్స్ట్ ఈ యొక్క చంద్రుడు ఇది కర్కాటక రాశి కాబట్టి ఈ యొక్క సముద్రయానాలలో నివాసం ఏర్పరచుకునే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయదారులకు మంచి జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ అలంకరణ వస్తువుల కోసం కొంచెం మీరు ఇన్వెస్ట్ చేస్తారు. జస్ట్ కన్స్ట్రక్షన్స్, కొంచెం బిజినెస్, వీటి గురించి వ్యాప్తి చెందే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక హెల్త్ విషయం మీరు కేర్ తీసుకున్నట్లయితే మీకు అన్ని శుభసూచకమైనటువంటి ఫలితాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. వినాయకుడిని పూజించండి. వినాయకుడిని కొంచెం ఆకుపచ్చ ఫోటోలు దొరుకుతాయి చిన్నవైనా, లేకుంటే ఆకుపచ్చ గణపతి అంటే మన గరుడ పచ్చ ఇవి ఉంటాయి కదా స్టోన్స్, మనం డ్రింక్స్ ధరిస్తాము. ఆ పచ్చతోటి తయారైనటువంటి వినాయకుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేసినట్లయితే మీకు సకల అశుభాలు తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క ఆదాయము వ్యయాలకు సంబంధించింది ఇది. ఇవన్నీ చూసుకోండి. ఈ విధంగా మంచి అవకాశాలు వస్తాయి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు క్లియర్గా వచ్చేసాయి. మీకంటూ ఒక ఫస్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం కాందాయ ఫలం తీసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి 3 అంకె వచ్చింది, తర్వాత 1 వచ్చింది, తర్వాత 4 వచ్చింది. ఏప్రిల్ టు నవంబర్ వరకు ధనలాభం ఉంటుంది, సమసంఖ్యలో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడాను సమంగా ఉంటుంది. అంటే ఈ యొక్క డిసెంబర్ వరకు కూడా మంచి లాభస్థానంలో ఉంటుంది. ఈ యొక్క సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్య అయింది కాబట్టి 3, 1 ఒక్కొక్కటి 4 నెలలు ఉంటుంది. 4 నెలల్లో ఫస్ట్ 4 నెలలు ఆగస్టు నుంచి మీకు ఈ యొక్క ఏప్రిల్ వరకు తీసుకుంటే, ఏప్రిల్ టు ఆగస్టు తీసుకుంటే మంచి లాభము. అలాగే ఆగస్టు నుంచి తీసుకొని నవంబర్ వరకు తీసుకుంటే 1 వచ్చింది మధ్యమం, ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ 4 సమసంఖ్య వచ్చింది డిసెంబర్ టు మార్చి. ఇక్కడ కూడా మీకు లాభాలు తగ్గుముఖంలో పడతాయి కానీ ఉనికికి ఎటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. రోహిణి వాళ్ళకు తీసుకుంటే ఏ విధంగా తీసుకుంటే ఈ సంవత్సరం అంతా సాలిడ్గా నడిచిపోతుంది, అంత సమాంతరంగా వచ్చింది. ఆగస్టు వరకు 6 వచ్చింది ఏప్రిల్ నుండి. అలాగే ఈ యొక్క ఆగస్టు నుండి నవంబర్ వరకు కూడా మరలా ట్రెండ్ వచ్చింది. నవంబర్ నుంచి మరలా తీసుకుంటే మార్చి వరకు కూడా ట్రెండ్ వచ్చింది. కాందేయ ఫలాలు రోహిణి నక్షత్రం వారికి హ్యాపీ లైఫ్. నెక్స్ట్ మృగశిర నక్షత్రం వారికి కొంచెం కొండ దిటువు చేసుకోండి, పరిష్కారం ప్రతిదానికి ఉంటుంది. ఈ యొక్క మృగశిర నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే ఫస్ట్ నెంబరు బేసి సంఖ్య వచ్చింది, బ్రహ్మాండంగా ఉంటుంది ఒక 4 నెలలు ఆగస్టు వరకు. తర్వాత 0 నవంబర్ నుంచి ఆగస్టు నుంచి నవంబర్ వరకు 0, మరలా అక్కడి నుంచి మరలా మార్చి వరకు, నవంబర్ నుంచి మార్చి వరకు 0 వచ్చింది. భయము, భీతి,
ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలితాలు రావు. దయచేసి మీకు ఇచ్చే సలహా ఒక్కటే, ఈ టైంలో మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్లు ప్రయోగాలు చేయొద్దండి. ఉన్నది దాన్ని పోగొట్టుకోకూడదు. చక్కగా ఉంటే మీకు వృషభ రాశి వారికి మృగశిర నక్షత్రం వాళ్ళు స్పెషల్గా బాగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.